ఏంటి అందరూ అంత సైలెంట్ గా ఉన్నారు? చూడండి బ్రో ఇన్లా, మామ్ ఇన్లాకి మీరైనా చెప్పండి. అవతల ఎంగేజ్మెంట్ కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అందరం బయలుదేరదాం అనుకుంటే మామ్ ఇన్లా ఏమో ఇప్పుడు జాతకాల గురించి ఫీడ్బ్యాక్ రావాలని బ్రేక్ వేసేశారు. ఈస్ దిస్ కరెక్ట్? అమ్మా, మాన్సి చెప్పేది అవునార్య. సిద్ధాంతి గారు, మీ జాతకాలకు సంబంధించి ఏం చెప్తారో తెలుసుకుని బయలుదేరదాం. ఈ పని మీదే మన పంతులు గారు కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు. అమ్మా, నువ్వు నన్ను నమ్ముతావు కదా? అలా అడుగుతావేంటార్య? నా నమ్మకమే నువ్వు. అదే నమ్మకం మా ప్రేమ మీద కూడా ఉంది కదా? ఉంది కాబట్టే ఇంత తాపత్రయపడుతున్నాను నాన్న. నన్ను నా ప్రేమని నమ్మిన నువ్వు జాతకాల విషయంలో ఎందుకు భయపడుతున్నావమ్మా? ఎందుకంటే పద్దుల అనురాధ గారి జాతకం రాజనందిని గారి జాతకాన్ని తలపిస్తోంది. అంతా మీ క్షేమం కోసమే ఆర్య. అమ్మా, ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని నా ప్రేమని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అదే విధంగా నిలబెట్టుకుంటానమ్మా. నువ్వు మా జాతకాల కంటే కూడా మా జీవితంలో రాబోయే సంతోషాలు చూడు. అప్పుడు నీకు ఏ భయం ఉండదు. నా భయంలో ఓ అర్థం ఉందని నీకెలా చెప్పనార్య? అమ్మా ప్లీజ్. సరే ఆర్య, నీ సంతోషం కంటే నాకేదీ ముఖ్యం కాదు. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. దేవుడి మీద భారం వేసి బయలుదేరదాం. ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచించారు మామిల్లా. మీదే ఆలస్యం, మేమందరం రెడీ. రోయిలా పదండి. నీరజ్ పద 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 పదండి. మామిల్లా, జెండి గారు పదండి. ఈ కవర్లో ఏముందో సరదాగా గెస్ చేద్దాం. నేను గెసేస్తా. ముట్టుకొని ఈజీగా గెస్ చేయొచ్చు, ముట్టుకోకుండా చెప్పాలి. అలాగా? అయితే సరేలే. ఏమై ఉంటుంది? గ్రీటింగ్ కార్డ్. నాకు తెలిసి శారీ అయిండొచ్చు. పిచ్చిదానా, అంత చిన్న కవర్లో శారీ ఎలా పడుతుంది? అన్నయ్య, అను మంచి మూడ్లో ఉన్నట్టుంది. ఇదే కరెక్ట్ టైం. పెళ్లి కాక పట్టేసుకో, స్టేషన్లో నీ మీద కేసు కొట్టించేసుకో. మరి నువ్వు రావా? అబ్బా, అవసరం నీదా నాదా? స్టేషన్లో నా క్రైమ్ పార్ట్నర్ నువ్వే అని చెప్పనా? అబ్బా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటన్నయ్య? అయ్యో ఆపండి ఆపండి. మీ గెస్సింగ్ చాలా దారుణంగా ఉంది. నేను భరించలేను. నేను ఓపెన్ చేసి చూస్తేనే బెటర్. అమ్మాను, నిశ్చితార్థం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అయ్యో, అసలే పెళ్లి కూతురువి, నువ్వు పనిచేయడమేంటమ్మా? మేం లేవు. దేనికండి మీరు? నోటికొచ్చినట్టు మాట్లాడి మనుషుల్ని బాధ పెట్టడానికా, లేక జరగబోయే శుభకార్యాన్ని ఎలా ఆపాలని ప్రయత్నించడానికా? అనాల్సినవన్నీ అనేసి ముందు ఓపెన్ చేయవే.
ముద్దుగా ఉన్నావను. హలో రమ్య, ఆ మాట అనాల్సింది మా బ్రోయిన్లా, మనం కాదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి మీరా అను ఎలా రెడీ అయిందో ఏంటో అని ఆరాటం తట్టుకోలేక చూడ్డానికి వచ్చేసావా? నో మ్యామ్, శారదా మేడం ఏ జ్యువెలరీని కూడా అనుకి వేయమనిచ్చి పంపించారు. అవునా? ఇటువు. అర్రే వావ్, సూపర్ గా ఉంది. మేడం, ఇది సింపుల్ గా బానే ఉంది కదా, మళ్ళీ అదెందుకులేండి మేడం. అను, నువ్వు వర్ధన్ ఫ్యామిలీకి కాబోయే కోడలివి. సో నీ అపీరియన్స్ కూడా మన హోదాకి తగ్గట్లే ఉండాలి. చూసే వాళ్ళ కళ్ళు మెరిసిపోయేలా కనిపించాలి. అరే వావ్, ఎంత బాగున్నావను. మీరా, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఈ జ్యువెలరీలో అను ఎలా ఉంది? బ్రోయిన్లాకి పర్ఫెక్ట్ పేర్లా ఉంది కదా? జ్యువెలరీలో ఏముంది మేడం? ఆర్య సార్ అను పక్కన ఉండటమే తనకి అసలైన ఆభరణం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమే వాళ్ళని స్పెషల్ గా కనిపించేలా చేస్తుంది. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వావ్ మీరా, వీళ్ళిద్దరినీ నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నట్టున్నావే. కీప్ ఇట్ అప్. అమ్మీ, అయిండదా? అవతల ముహూర్తానికి దగ్గర. అమ్మీ, ఆంటీ, అప్పుడే అనులో పెళ్లికలు కూడా వచ్చేసింది. పోత పోసిన పుత్తడి బొమ్మలాగున్నావే. బస్తీ వాళ్ళు నిన్నిట చూస్తే మహాలక్ష్మి నేరుగా మన ఇంటికి వచ్చేసిందని అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పారు. ది గ్రేట్ ఆర్యవర్ధన్ కి కాబోయే భార్య అంటే ఈ మాత్రం ఉండాలి. మీది ఎంత మంచి మనసు మేడం గారు. మా అమ్మి మీ ఇంటికి రాకముందే ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటే ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టినాక ఎంత గొప్పగా చూసుకుంటారో. మేడం ఏంటి పిన్ని గారు, అను నాకు కో సిస్టర్ అయినా ఓన్ సిస్టర్ లాంటిది. అంటే మీరు నాకు మదర్ లాంటి వాళ్ళు. మాన్సీ అని పిలవండి చాలు. ఎందుకు మన మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేస్తారు? మనసుల్ని దగ్గర చేసుకుంటూ దూరాన్ని చేరిపేయడం మీ గొప్పతనం మ్యామ్. నిజానికి నాకీ నగలు హోదాల కంటే మించింది మీ ఆప్యాయత, అభిమానం మ్యామ్. నాకు మీ నుంచి లైఫ్ లాంగ్ అది దొరికితే చాలు. ఇంకా ఏ ఆడంబరాలు అవసరం లేదు. How sweet. నీ సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ నేచరే నాకు ఇష్టమను. అందుకే నేను నా కో సిస్టర్గా సెలెక్ట్ చేసుకుంది. లైఫ్ లాంగ్ మనం ఇలానే ఉంటాం, నాది గ్యారెంటీ. మీ ఇద్దరిని ఇట్లా చూస్తా ఉంటే నా దిష్టి తగిలేలా ఉండాలి. సరే సరే పిన్ని, పదండి 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 పదండి, త్వరగా వచ్చేయండి. అచ్చం కళ్యాణరాముడిలా కనిపిస్తున్నావు ఆర్య.
స్వామివారి ఆజ్ఞ లేకుండా ఏ జంట ఒకటి కాదు. అందుకే ఆ ఆజ్ఞను బాధ్యతగా నిర్వర్తించమని నన్ను పంపింది. రావడం లేదు, క్షమించాలి. బహుశా మనం ఏమన్నా దారిగాని తప్పేమేమో. నో 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 పంతులు గారు, మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఐ మీన్, నేను వెళ్ళేది కూడా అక్కడికే కదా. రిలాక్స్గా కూర్చోండి, పని అయిపోద్ది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ నేనే చెప్పాలి పంతులు గారు. ఒకప్పటి నా మిత్రుడు ఆర్యవర్ధన్ క్షేమం కోసం మీరింత తాపత్రయపడుతున్నారంటే ఒక రకంగా నాకు సహాయం చేసినట్టే కదండి. మీ రుణం తీర్చుకుంటాను. ఈ రోడ్డుకు వచ్చామేంటండి? ఇక్కడి నుంచి బస్తీ దూరం అనుకుంటా. కాదు, ఇది షార్ట్ కట్. కన్ఫ్యూజ్ కాకండి పంతులు గారు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఆగవలసింది జరిగిపోదు. ముందొచ్చే లెఫ్ట్ తీసుకుంటే బస్తీయే. అలాగే, క్షమించాలి, ఏదో కంగారులో అడిగేశాను. గుణా, స్పీడ్ పెంచు. పాపం పంతులు గారికి కంగారు ఎక్కువైంది. అలాగే అన్నా. రండి పంతులు గారు. అమ్మా, పంతులు గారు వచ్చారు. మన పంతులు గారు ఎక్కడ కేశవా? ఆయన గుళ్ళో లేరమ్మా, ఫోన్ కూడా కలవలేదు. అందుకే నిశ్చితార్థం జరిపించడానికి ఈ పూజారి గారిని తీసుకొచ్చాను. మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది కదా అని. కాలం కలిసి వస్తే కాగల కార్యం గంధర్వులే తీరుస్తారట. ఆ దైవ బలం సంపూర్ణంగా ఉంది. ఇంకా ఆలస్యం చెయ్యకుండా కార్యం మొదలు పెట్టండి. అట్టే జోగమ్మా. సమయానికి పంతులు గారు లేకపోవడం నాకు భయం కలిగించినా నీ రాక మాత్రం
దైవానుగ్రహం అనిపిస్తోంది. నీ మాట మీదే ముందుకు వెళ్తామమ్మా. రండి కేశవ. అలాగే అమ్మా. రండి పంతులు గారు. పెద్దమ్మ తల్లి, అమ్మా, ఇక ఇప్పుడు ఇరువురు పూలదండలు మార్చుకోండి. మీరు చెప్పడం ఆలస్యం. రమ్య, ఓ దండ తీసుకో. జోయిన్లా, ఇది మీరు తీసుకోండి. హలో, ఈ ప్రోగ్రాం అయ్యాక ఇష్టం వచ్చినంతసేపు చూసుకోవచ్చు, ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. ముందు దండలు మార్చుకోండి. కమాన్ అను. దాదా, మీరు అస్సలు తగ్గొద్దు. ఫస్ట్ మీరే దండ నో వేయండి. నో అను, ఫస్ట్ నువ్వే దాదా, వేయాలి. ఫస్ట్ మీరే. కంగ్రాచులేషన్స్ దాదా, కంగ్రాట్స్. మేము కూడా చెప్తాం. పక్కకు రండి. కంగ్రాట్స్ అను. మీరు కూడా విషెస్ చెప్పుకోండి. కమాన్ అను. నేనొచ్చిన కార్యం పూర్తయింది. సంతోషమేనా తల్లి? ఫలించింది. నా నిరీక్షణ ఫలించింది. నా ప్రేమ ఓడిపోలేదు. నా ఆశ చావలేదు. తిరిగి ప్రాణం పోసుకుంది. జోగులాంబ, నీ రుణం తీరనిది. అవునా? మరి ఈ రుణానుబంధాన్నైనా నెరవేర్చుకో తల్లి. తప్పక నెరవేర్చుకుంటాను. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. తాంబూలం తీసుకొస్తాను జోగమ్మ, ఒక్క నిమిషం. వద్దు. అమ్మ తలపెట్టిన కార్యం అమ్మ మాట ప్రకారం పూర్తి చేశాను. వస్తాను. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పకండి తప్పకండి తప్పకండి. సార్ 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 సార్, కంగ్రాచులేషన్ సార్. అను, కంగ్రాట్స్.
అనుని ఆఫీస్కి పిక్ చేసుకుని వెళ్దామని వచ్చాను. అను రెడీయా? పద. అదేంటి సారు ఇంటికి వచ్చి కాఫీ తాకుండా పోతారా? నో ఫార్మాలిటీస్ పద్దు గారు. మీరు కాదనకూడదు సారు. అమ్మి సార్కి మంచి కాఫీ పెట్టివో, నేను మీ నాయన బయలుదేరతాము. ఇంకా చూస్తే నిలబడతావేంటి సుబ్బు? ఆర్య సార్ ఎదురొచ్చారంటే అన్ని పనులు శుభంగానే జరుగుతాయి. వెనకడి వేయకుండా పోదాం పదా. పర్లేదు పద్దు గారు, అందరం కలిసి బయలుదేరదాం. కావాలంటే మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాం. రండి. ఈ ఆర్య సార్ ఒట్టి అమాయకుల్లా ఉన్నాడే. సారు అదే ఇప్పుడు గడియలు బాగోలేవు. అసలే పెళ్లి కావలసిన వాళ్ళు బయట తిరగకూడదు. అందుకే ఇంట్లో ఉండి కాఫీ తాగి నిదానంగా అరగంట తర్వాత బయలుదేరండి. మేము వెళ్ళొస్తాము, మీరు వచ్చి కూర్చోండి. పద సుబ్బు పద, కాఫీ పెట్టియమే, కూర్చోండి సారు. హలో మిస్సెస్ ఆర్యవర్ధన్ గారు, మా అత్తయ్య మావ ఏం చెప్పారో వినిపించలేదా? ఏం చెప్పారు? నాకే వినిపించలేదే. ఓ అలాగా. ఓకే, ఏం చెప్పారో నేను చెప్తాను. గుర్తొచ్చింది. కాఫీ పెట్టమన్నారు. మరి తెలీదన్నా? సరే అయితే వెళ్ళి కాఫీ పెట్టుకున్నా. పెట్టను. ఏం చేస్తారు? ఏంటి సార్ ఇది? నీకొక సీక్రెట్ చెప్పాలి. ఏంటది? నిన్న ఎంగేజ్మెంట్ శారీలో నిన్నలా చూడగానే
నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? బ్రోయిలా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మాన్సీ. ఈరోజు డిజైనర్స్ కలెక్షన్స్ వస్తాయి, వెడ్డింగ్ కార్డ్స్ క్యాటలాగ్స్ వస్తాయి. అవన్నీ ఒక్కదాన్నే ఎలా సెలెక్ట్ చేయాలా అనుకుంటున్నాను. మీరు కరెక్ట్ టైంకి అనుని తీసుకొచ్చారు. దాదా వెరీ స్మార్ట్ మాన్సీ. ఎవరవసరం ఎక్కడుంటుందో దాదాకి బాగా తెలుసు. అవునా? అసలు ఆఫీస్ వర్క్స్ తప్ప ఇంటి విషయాలేవి పట్టించుకొని బ్రోయిల్లాలో ఇంత చేంజ్ ఎవరి వల్ల వచ్చింది? మా అను వల్ల. సో బ్రోయిల్లా స్మార్ట్ అయితే మా అను వెరీ స్మార్ట్. బట్ మాన్సీ, నీరజ్, ఇద్దరు ఆడవాళ్ల ముందు 10 మంది మగాళ్ళున్నా మ్యూట్ అయిపోవాల్సిందే. ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేసి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? దాదా మీరు కూడానా? చూసావా నీరజ్, పెళ్లి ఫిక్స్ అవ్వగానే బ్రోయిన్లకి ఎన్ని విషయాలు తెలిసిపోయాయో. రోజు నీరజ్ ని చూస్తున్నాను కదా మాన్సీ. సూపర్ పంచ్ దాదా. నీరజ్, అను పద మనం వెళ్ళి మాట్లాడుకుందాం. మాన్సీ, అమ్మ ఎక్కడ? మామిల్లా మీకు అనుకి పెళ్లి కుదిరిన ఆనందంలో దేవుడికి అభిషేకం చేయడానికి గుడికెళ్లారు. వెడ్డింగ్ కార్డ్స్ క్యాటలాగ్ వచ్చేలోపు అమ్మ వచ్చేస్తుంది దాదా. ఓకే. తనని పెళ్లి చేసుకుంటే నీ కొడుక్కి ప్రాణగండం ఉందని, వారి పెళ్లి ఆలోచన మానుకోమని పంతులు గారితో చెప్పి పంపించినా కూడా నిశ్చితార్థం జరిపించావు. అదే అపచారం. పెట్టే సమయం కాదు. మన అదృష్టం బావుండి పెళ్లి జరగకముందే నిజం తెలిసింది. ఆ దేవుడే మనల్ని హెచ్చరించాడు అనుకుని ఈ గండం గట్టెక్కే మార్గం ఆలోచించండమ్మా. ఏమని ఆలోచించమంటావు వశిష్ఠ? ఆర్యకు అను అంటే ఆరో ప్రాణం. అలాంటి అనుని నీ ప్రాణాలు బలి కావడానికి కారణమవుతోంది. తనని వదిలేయని చెప్పమంటావా? చావు బ్రతుకుల మధ్య ఉండి కూడా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి అనుని కాపాడుకున్నాడు. హాస్పిటల్లో ఆర్య అన్న మాటలు ఇంకా నా చెవికి వినిపిస్తూనే ఉన్నాయి వశిష్ఠ. అను విషయంలో నేను ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేను. ఇంకా ఏం చూస్తున్నా డాక్టర్? సార్, యాజ్ ఏ డాక్టర్ గా మీ సేఫ్టీ గురించి చెప్తున్నాను. ఇట్స్ వెరీ రిస్క్ సార్. మీ ప్రాణాలకే ప్రమాదం. నా ప్రాణమెత్తను డాక్టర్, ప్రాణమెత్తను డాక్టర్, ప్రాణమెత్తను డాక్టర్, అనుకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉన్నా లేనంటే. ఆర్య మనసేంటో, తన ప్రేమని సాధించుకోవడానికి తనెంత తప్పించాడో తెలిసి కూడా ఈ విషయం తనతో ఎలా చెప్పను? చెప్పినా ఆర్య ఇవన్నీ నమ్మడు. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదే. అమ్మా, ఆర్యాబాబు నమ్మకపోయినా ఆ అమ్మాయి నమ్ముతుంది కదా. ఆర్యాబాబు ప్రేమ దూరం అవుతుందని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ అమ్మాయి అదే ఆర్యాబాబు ప్రాణం కోసం తన ప్రేమను చంపుకోదా? అవును, అను అర్థం చేసుకోగలదు. ఈ సమస్యని పరిష్కరించగలిగేది తనొక్కతే. ఈ విషయం తననెంతో కృంగదీస్తుంది. కాని ఆర్య కోసం తనెంత బాధైనా భరిస్తుంది. వెళ్తాను. ఈ తల్లి ఆవేదనను తనకు అర్థమయ్యేలా చెప్తాను. నాకు కడుపు కోత కలిగించొద్దని ప్రాధేయపడతాను. అదే చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే తనని కలుస్తాను. ఇన్ని రోజులు నా ఆర్య జీవితంతో ఆడుకున్నావు. అది చాలక
ఇప్పుడు తన ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నావా? అది జరగకూడదు. ఈ ఆటలో నేను నిన్ను గెలవనివ్వను. నా ఆర్యను కాపాడుకుంటాను.